హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మ ఇంటి రుచులు. నేను మీ లక్ష్మి. ఈరోజు నేను మీకు బొంబాయి రవ్వతో స్వీట్ రెసిపీని చూపిస్తున్నానండి. ఇది రసమలై టైప్లో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి కొద్దిగా వేడయ్యాక ఇందులో ఒక 1/2 కప్పు బొంబాయి రవ్వ వేస్తున్నాను. ఈ బొంబాయి రవ్వని సన్న మంట మీద రంగు మారకుండా సువాసన వచ్చే వరకు వేయించుకోవాలండి. బొంబాయి రవ్వ సువాసనగా వస్తుంది. ఇందులో నేను ఇప్పుడు ఒక 1/2 లీటరు పాలు వేస్తున్నానండి. నేను కాచిన పాలను తీసుకున్నాను. ఈ పాలల్లో ఈ బొంబాయి రవ్వను మనం ఉడికించుకోవాలి. ఇది ఉండలు కట్టకుండా మనం బాగా మిక్స్ చేస్తూ పాలు దగ్గరికి పడే వరకు మనం రవ్వని ఉడికించుకోవాలి. ఇలా రవ్వ మిశ్రమం అంతా బాగా దగ్గర పడిందండి. ఇప్పుడు ఇందులో ఒక 1/4 కప్పు పంచదార వేస్తున్నాను. పంచదార వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం దీన్ని ఎక్కువగా మిక్స్ చేస్తూనే చేసుకోవాలండి. ఆపితే అడుగంటటం లేదంటే మాడటం జరుగుతుంది. ఇలా పంచదార వేసాక బాగా ముద్దగా అయింది. ఈ టైంలో మనం యాలకుల పొడి 1 స్పూన్ వేసుకున్నాను. ఇది వేసాక ఇంకొద్దిగా దగ్గర పడే వరకు ముద్దగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇది ప్యాన్ నుంచి కొంచెం సపరేట్ అవుతున్నట్టుగా అనిపిస్తుందండి. ఇలా బాగా దగ్గర పడింది. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని బాగా చల్లారనివ్వాలి. ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం చేతికి నెయ్యి అప్లై చేసుకోవాలి. కొంచెం అప్లై చేసుకుని ఈ పిండి ముద్దని బాగా కలుపుకొని దీన్ని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో బాల్స్గా చుట్టుకుని ప్రెస్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టుగా ఈ సైజులో బాల్లా చేసుకుని దీన్ని అరచేతిలో పెట్టుకొని ఇలా రసమలై షేప్లో ప్రెస్ చేసుకోవాలి. చివర్లో మనకి క్రాక్స్ ఏమి లేకుండా మనం షేప్ని సరి చేసుకుని పెట్టుకోవాలండి. ఇలా ఇంకోటి చేసి చూపిస్తున్నాను. ఇలా మనం నునుపుగా ఫస్ట్ బాల్ తయారు చేసుకోవాలి. బాల్కి క్రాక్స్ ఉంటే సరిగ్గా రాదండి షేపు. సో బాగా సాఫ్ట్గా చూసుకుని దాన్ని మధ్యలో అరచేతి మధ్యలో పెట్టుకుని ఇలా ప్రెస్ చేసుకుని ఇలా పెట్టుకోవాలి. చివర్లో ఏమైనా క్రాక్స్ ఉంటే వాటిని ఇలా ప్రెస్ చేసుకుంటూ నీట్గా చేసుకోవాలండి. ఇలా నేను అన్నిటినీ సిద్ధం చేసి పెట్టుకున్నాను.
పాలు దీనికోసం నేను 1 లీటర్ పాలు తీసుకున్నానండి విడిగా. ఈ పాలని మరిగించుకోవాలి. ఈ పాలు బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యేటప్పుడు మనం ఇందులో యాలకుల పొడి వేసుకోవాలి. తర్వాత ఇందులో నేను కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇందులో ఫైన్గా చాప్ చేసుకున్న డ్రై నట్స్, నేను బాదం, పిస్తా వాడుతున్నానండి. అవి బాగా ఫైన్గా చాప్ చేసుకున్నాను. అవి వేసుకున్నానండి. ఇవి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇందులోనే 1/4 కప్పు పంచదార కూడా వేస్తున్నాను. పంచదార కూడా వేసుకున్నాక పాలని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా పాలు బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ రసమలై రౌండ్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఇలా అన్నీ వేసేసుకున్నాక హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి వీటిని. పాలు పొంగకుండా చూసుకోండి. ఇలా రసమలైని పాలల్లో పైకి తేలే వరకు ఉడికించుకోవాలండి. ఇలా గరిటతో సైడ్లు కలపండి. మధ్యలో కలిపితే బ్రేక్ అవుతాయి. సో ఇలా రసమలై పైకి వచ్చే వరకు, తేలే వరకు మనం ఉడికించుకోవాలి. పాలపైకి రసమలై వచ్చినాయి అంటే అవి ఉడికాయని అర్థం అండి. అలా వచ్చే వరకు మనం ఈ పాలల్లో వీటిని ఉడికించుకోవాలి. ఇప్పుడు చూసారా, పాలు క్వాంటిటీ కూడా తగ్గింది. ఇవి ఉడికి పైకి వచ్చాయండి. ఇంకా రసమలై రెడీ అయిపోయింది. ఈ స్వీట్ చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. ఇది హాట్గాను బాగుంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా కూడా సర్వ్ చేసుకోవచ్చండి. ఇది ఇంకా స్టవ్ ఆపేసుకున్నాను. దీన్ని బౌల్లో సర్వ్ చేసుకుందాం. అందరూ ఇష్టపడే సూజీ అంటే బొంబాయి రవ్వతో రసమలై రెడీ అయిపోయింది. మీ అందరికీ మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.